Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ముఖ్యంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు బాగా ఇబ్బంది పెట్టే టాపిక్ ఏంటంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్లోని కొన్ని టాపిక్స్ ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి విద్యార్థులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ అర్థమెటిక్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకుని టాపిక్ వైజ్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి డీప్గా ఉండే క్వశ్చన్స్ వరకు పార్ట్ వైజ్ డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా ఈ అర్థమెటిక్లోని మనకి రేషియో అండ్ ప్రపోర్షను పర్సంటేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కనుక మొదట నేర్చుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మిగిలిన టాపిక్స్ అయిన ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్ ఇట్లాంటి టాపిక్స్ అన్నిటిలోని సమస్యని ఆన్సర్ చేయడానికి చాలా సహాయపడతాయి. కాబట్టి ఈరోజు వీడియోలో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేయలేదు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్, దీన్ని మనం తెలుగులో నిష్పత్తి మరియు అనుపాతము అంటాం అన్నమాట. దీన్ని మనం హై స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మోస్ట్ ఆఫ్ ద అర్థమెటిక్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. అసలు ఫస్ట్ రేషియో అంటే ఏంటి? దాన్ని మనం నిష్పత్తి అంటున్నాం కదా, రేషియో నిష్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 పర్సన్స్ ఉన్నారు, ఏ బి అనే 2 పర్సన్స్ ఉన్నారు. ఏ దగ్గర మనకి 10 రూపీస్ ఉన్నాయి, అలాగే బి దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని మనం కంపేర్ చేయాలి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని కంపేర్ చేయాలి, పోల్చాలనుకుంటున్నాం. మనం దీన్ని 4 వేస్లో కంపేర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, చతుర్విధ ప్రక్రియలు అంటాం. అవి ఏంటి? ప్లస్, మైనస్ అండ్ ఇంటూ డివిజన్, మల్టిప్లికేషన్, డివిజన్, భాగహారం. ఈ 4 ద్వారా కూడా ఇద్దరిని పోల్చవచ్చు అనమాట. ఒకవేళ మనం ప్లస్ను బేస్ చేసుకుని పోల్చాలంటే బి హ్యాస్ 10 రూపీస్ మోర్ దాన్ ఏ అని చెప్పొచ్చు కదా. అంటే బి దగ్గర ఏ కంటే 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయని ఆ విధంగా చెప్పొచ్చు. అలాగే సబ్ట్రాక్షన్ బేస్ చేసుకుని పోల్చాలనుకోండి, ఏ హ్యాస్ 10 రూపీస్ లెస్ దాన్ బి అని చెప్పొచ్చు కదా. అంటే ఏ దగ్గర బి కంటే 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి, అంటే మైనస్ ని బేస్ చేసుకుని పోల్చామన్నమాట. అదే మల్టిప్లికేషన్ బేస్ చేసుకున్నట్లయితే బి హ్యాస్ 2 times ద అమౌంట్ విచ్ ఏ హ్యాస్, అంటే బి దగ్గర ఏ కంటే 2 రెట్లు ఎక్కువ అమౌంట్ ఉంది అని చెప్పొచ్చు. అలాగే డివిజన్ ద్వారా కంపేర్ చేయాలంటే ఏ హ్యాస్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ బి, అంటే ఏ వద్ద బి దగ్గర ఉన్న సొమ్ములో సగం ఉంది. ఇట్లా మనం 2 క్వాంటిటీస్ని మనం 4 డిఫరెంట్ వేస్లో కంపేర్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఈ 2 క్వాంటిటీస్ని డివిజన్ ద్వారా కంపేర్ చేసినట్లయితే దాన్ని మనం రేషియో అంటాం అనమాట. అంటే 2 రాశులను నిష్పత్తి, భాగహారం ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అంటాం అనమాట. దాన్ని మనం ఎలా రాస్తామంటే A:B అని రాస్తాం అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ AB అనేవి 2 క్వాంటిటీస్, వాటిని మనం డివిజన్ ద్వారా కంపేర్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రేషియో, నిష్పత్తి. అయితే ఇట్లా మనం కంపేర్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ 2 క్వాంటిటీస్ కూడా మనకి ఒకే యూనిట్స్, ఒకే ప్రమాణాలలో ఉండాలి. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, బి దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేస్తాం? A:B ఈక్వల్ టు ఏ దగ్గర మనకి 10 రూపీస్ ఉన్నాయి, బి దగ్గర 20 రూపీస్ ఉన్నాయని రాస్తాం. ఎప్పుడైనా సరే రేషియో అనేది సింప్లెస్ట్ ఫార్మ్స్ లో ఉండాలి. అంటే మనకి ఈ 2 కూడా కో ప్రైమ్స్ అయ్యి ఉండాలి, పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యాలి. అంటే దాని అర్థం ఏంటి? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే కో ప్రైమ్స్ అంటే ఆ రెండిట్లోని ఏ టేబుల్ పోకూడదు, కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అనమాట, 1 మినహా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిట్లో 10 టేబుల్ పోతుంది కదా, ఇందులో 1 టైమ్ అండ్ 2 టైమ్స్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఏ రేషియోలో ఉంది అనమాట, 1:2 రేషియోలో ఉంది అని చెప్తాం. ఇదే రేషియో అంటే.
ఓకే, ఒకవేళ మనకి ఇట్లా ఇచ్చారు, మనకి ఏ దగ్గర మనకి 175 పైస్ ఉంది, బి దగ్గర 2 రూపీస్ ఉంది. అప్పుడు ఈ రెండింటిని పోల్చమంటే మనం A/B = 175:2 అని రాయకూడదు, అది తప్పు అవుతుంది అనమాట. ఎందుకని ఇక్కడ మనకి ఈ రెండు క్వాంటిటీస్ కూడా ఒకే యూనిట్స్ లో లేవు. ఇక్కడేమో ఇది పైస్ లో ఉంటే ఇది రూపీస్ లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనం రెండింటిని ఒకే యూనిట్స్ లోకి మార్చుకుని అప్పుడు మాత్రమే కంపేర్ చేయాలి, అప్పుడు మాత్రమే పోల్చాల్సి ఉంటుంది అనమాట. అయితే దీన్నైనా మనం రూపీస్ లోకి మార్చాలి, లేకపోతే దీన్నైనా పైస్ లోకి మార్చాలి. అప్పుడు రెండు ప్రమాణాలు సమానం అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రూపీస్ లోకి మార్చడం కష్టం అనుకుంటే మనం దీన్ని పైస్ లోకి మార్చడం ఈజీ కదా. ఎందుకంటే 1 రూపీ హ్యాస్ 100 పైస్, కాబట్టి 2 × 100 పైస్ అవుతుంది కదా. అప్పుడు 200 పైస్ అనమాట. అంటే 2 రూపీస్ అంటే ఇక్కడ ఎంతకి సమానం, మనం 200 పైస్ కి సమానం. ఇప్పుడు మనం కంపేర్ చేయొచ్చు అనమాట. A/B = ఇక్కడ రెండు ఒకే ప్రమాణంలో ఉన్నాయి, ఇది 175 పైస్, ఇది 200 పైస్. ఇప్పుడు కంపేర్ చేయొచ్చు కదా. అంటే 175:200 అని రాయొచ్చు. ఇప్పుడు రెండింటి కూడా కోప్రైమ్స్ కాదు, పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు కదా. కాబట్టి కామన్ టేబుల్ ఏమైనా పోతే కట్ చేస్తాం. మనం కన్వీనియంట్ గా ఏ టేబుల్ అయినా కట్ చేయొచ్చు. మీకు పెద్ద టేబుల్ వచ్చింటే ఫస్ట్ పెద్ద టేబుల్ కట్ చేయండి. 25 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 100 లో మనకి 4 25s ఉంటాయి, 75 లో 3 ఉంటాయి, అంటే 7 టైమ్స్ పోతుంది. అలాగే ఇందులో మనకి 8 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ A/B = ఎంత అవుతుంది, 7:8 అవుతుంది అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నమాట. అంటే మనం 2 క్వాంటిటీస్ ని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అవి రెండు క్వాంటిటీస్ కూడా మనకి ఒకే యూనిట్స్ లో ఉన్నాయా లేదా, ఒకే ప్రమాణంలో ఉన్నాయా లేదా అని మాత్రం అబ్జర్వ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ రేషియో నుంచి వచ్చిందే ప్రపోర్షన్ అన్నమాట. దాన్ని అనుపాతము అంటారు. అసలు అనుపాతము అంటే నెక్స్ట్ ఈ రేషియో మీద ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A/B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే B/A అవుతుంది. B/A అంటే విలోమ నిష్పత్తి. A/B యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే B/A. అట్లాగే అంటే యాక్చువల్గా మనం దీన్ని ఎలా రాస్తామంటే దీని యొక్క విలోమ నిష్పత్తిని 1/A/1/B అని రాస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అనమాట, B/A వస్తుంది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2:3 యొక్క ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 3:2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి కాంపౌండ్ రేషియో అంటే రెండు నిష్పత్తుల్ని కంబైన్ చేసి బహుళ నిష్పత్తి అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A/B అనేది ఒక రేషియో, నెక్స్ట్ C/D అనేది మరొక రేషియో అయినట్లయితే ఈ రెండిటి యొక్క కంబైన్డ్ రేషియో కాంపౌండ్ రేషియో తెలుగులో బహుళ నిష్పత్తి అంటాం. ఏమవుతుందంటే ఇందులో ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. అంటే A/C AC B/D BD అవుతుంది అనమాట. ఇది A/B అండ్ C/D నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి. అంటే కాంపౌండ్ రేషియో ఆఫ్ A/B అండ్ C/D అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్స్ ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అలాగే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే కాన్సెప్ట్లు నేర్చుకుంటాం. వాటి మీద మనం టైమ్ అండ్ వర్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం అనమాట. అంటే అనులోమానుపాతము విలోమానుపాతము అట్లాంటి సమయంలో మనకి కాంపౌండ్ రేషియో అనేది చాలా సహాయపడుతుంది అనమాట. ఓకే, ఇది మనకి రేషియోకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొచ్చింది, ప్రపోర్షన్ వచ్చింది, అంటే అనుపాతము అనేది వచ్చింది అనమాట. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ ప్రపోర్షన్ ఒకసారి చూద్దాం. ప్రపోర్షన్ మనం దీన్ని తెలుగులో ఏమంటాం, అనుపాతము అంటాం. సో వాట్ ఈస్ మెంట్ బై ఏ proportion? If two ratios are equal,
దెన్ ద నంబర్స్ ఇన్ ద టూ రేషియోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటాం. అంటే టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు అందులో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 4 నెంబర్స్ ఉంటాయి. అవి మనకి ప్రపోర్షనల్ లో ఉన్నాయంటాం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A:B అనే ఒక రేషియో C:D అనే మరొక రేషియోకి ఈక్వల్ గా ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏమని రాయొచ్చనమాట? A, B, C, D are in proportion. అంటే ఇక్కడ అర్థం ఏంటి? A:B = C:D అయింది అనుకోండి, అప్పుడు A, B, C, Dలు అనుపాతంలో ఉన్నాయి అంటాం అన్నమాట. ఓకే, అనుపాతం అంటే రెండు నిష్పత్తులు సమానం అవ్వడము. అప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్, ఇక్కడ మనకి ఇవి రెండు రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఇందులో మనం ఈ ఏని డిని అంటే బయట వైపు ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఎక్స్ట్రీమ్స్ అంటే ఎండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ బి అండ్ సి ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఏమంటామంటే మీన్స్ అంటాం. అంటే తెలుగులో వీటినేమో అంత్యములు అంటే బయట వైపు ఉన్నవి. నెక్స్ట్ లోపల వైపు ఉన్న వాటిని ఏమంటాం? మధ్యములు అంటాం అన్నమాట. ఇట్లా మనకి టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? A:B = C:D అయింది అనుకోండి, అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్లు ఏంటి ఇక్కడ? ADలు కదా, అంటే వాటి యొక్క లబ్ధము అంటే AD అంటే అంత్యముల లబ్ధము ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇక్కడ మీన్స్ ఏంటి? BCలు కదా, వాటి యొక్క ప్రోడక్ట్ అంటే వాటి యొక్క లబ్ధానికి సమానం అవుతుందట. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది? BC అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ABCD ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఒకవేళ ABCDలు ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే, ప్రపోర్షనల్ అని కూడా అంటాం అనమాట, అప్పుడు AD = BC అవుతుంది. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇదేమో ఎప్పుడు AD = BC అనేది ప్రపోర్షనల్ కి సంబంధించింది. ఇందాక నేను కాంపౌండ్ రేషియో చెప్పాను, అది వేరే మనకి. ఏంటది? A:B C:D అనే టూ రేషియోని కంబైన్ చేసి మనం సింగిల్ రేషియోలోకి మార్చాలంటే, మార్చేబడినప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? కాంపౌండ్ రేషియో అంటాం, బహుళ నిష్పత్తి అంటాం. అదేమవుతుంది? AC:BD ఇది అవుతుంది అన్నమాట. ఇది వేరు, ఇది వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇదేమో టూ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. రివర్స్ లో కూడా రాయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంతే, అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తామంట. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, మనకి ఒకవేళ మనకి ABC ఆర్ ఇన్ ప్రపోర్షన్ అయితే, ఇక్కడ మనకి ప్రపోర్షనల్ గా ఉండాలంటే 4 నెంబర్స్ ఉండాలి కదా అనే విషయం రావచ్చు. అప్పుడు దీన్ని మనం 4 నెంబర్స్ ఎలా రాయాలంటే, అంటే మనం ఎప్పుడైనా సరే మిడిల్ నెంబర్ ని రిపీట్ చేయాలన్నమాట. ఇక్కడ మిడిల్ నెంబర్ ఏంటి? B కదా, కాబట్టి A:B,B,C ఇట్లా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? A:B = B:C అవుతుంది. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది కదా. అంటే B × B ఏమవుతుంది? B² = A × C అవుతుంది. అప్పుడు B √AC అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇవి ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే ఇక్కడ B ని ఏమంటారంటే, అంటే ప్రపోర్షనల్ గా ఉన్నాయంటే ఇట్లా అన్నమాట, A:B = B:C అయినట్లు దాని అర్థం. అప్పుడు హియర్ B is called mean proportional, అంటే మనకి మధ్యమ అనుపాతము అంటాం, లేకపోతే సగటు అనుపాతం అని కూడా అంటాం అన్నమాట. మీన్ ప్రపోర్షనల్. తెలుగులో మధ్యమ ఆర్ సగటు. ఇప్పుడు ఇఫ్ A,B,C ఆర్ ఇన్ ప్రపోర్షనల్, అలాగే సిని ఏమంటామంటే మనం థర్డ్ ప్రపోర్షనల్ అంటే తృతీయ అనుపాతం అంటాం. ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది? B అవుతుంది. ఓకే, అదే మనం సిని ఏమంటామంటే థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. థర్డ్ ప్రపోర్షనల్.
అంటే తెలుగులో తృతీయ అనుపాతము. ఇక్కడ తృతీయ అనుపాతం ఏమవుతుంది? సి అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా సంస్థలు మనకి ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ అని 2 నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ అని 2 నెంబర్స్ ఇస్తారు. అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ మనకి ఏ బి సి డి ఆర్ ఇన్ ప్రపోర్షనల్ అంటే ఏబిసిడిలు అనుపాతంలో ఉన్నట్లయితే హియర్ డి ఈస్ కాల్డ్ ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే చతుర్థ అనుపాతము అంటారు అన్నమాట. ఓకే, ఫోర్త్ ప్రపోర్షనల్. అంటే చతుర్థ అంటే 4 కదా, చతుర్థ. ఇక్కడ దేన్ని మనం ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాం, దీని మనం ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాం అన్నమాట. మీరు ఒక్క విషయమే గుర్తుపెట్టుకోండి, వాడు ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే మనం వాటిని 4 నెంబర్స్లోకి మార్చుకుని మనం ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించినట్లయితే చాలా ఈజీ అవుతుంది. అన్నిటికీ కామన్ కాన్సెప్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవో 2 నెంబర్స్ ఇచ్చాడు, 2, 3లకి మనకి మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీన్ అంటే మధ్యలో ఉండేది కదా, దాన్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. అంటే 2x3 అనుకుంటాం. ఇవి 3 నెంబర్సే ఉన్నాయి, మనం 4 నెంబర్స్లోకి మార్చాలి. ఎందుకని? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి కాబట్టి. అప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంట? మిడిల్ నెంబర్ని రిపీట్ చేయాలన్నమాట. ఇది 4 అవ్వాలంటే ఏం చేయాలి? దీన్ని ఏ రాస్తాం? 2, x, 3. అప్పుడు 4 నెంబర్స్ వచ్చాయి కాబట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చు అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలా 2 నెంబర్స్ ఇచ్చాడు, 4, 8 ఇచ్చి ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 4, 8 అని అనుకోండి. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఎక్కడ ఉంటుంది? థర్డ్ ప్లేస్ లో ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ని ఎక్కడ ఉంచుతాం? ఇక్కడ ఉంచుతాం. మరి మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేయాలంటే 4 నెంబర్స్ ఉండాలి. అప్పుడు ఏం రాస్తాం మనం? 4 మిడిల్ నెంబర్ రిపీట్ చేయాలి ఎప్పుడైనా సరే. 8, 8x 4 నెంబర్స్ వచ్చాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాయొచ్చు కదా. ఒకవేళ మనకి ఫైండ్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ సమ్ 2, 3, 4 అని ఇచ్చాడు. అంటే 2, 3, 4ల చతుర్థ అనుపాతం ఎంత అని ఇచ్చాడు. చతుర్థ అంటే ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే 4th ప్లేస్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కాబట్టి ఎక్స్ని ఎక్కడ ఉంచుతాం? ఎక్కడ ఉంచుతాం. ఇక్కడ మనం ఏ నెంబర్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి 4 కావాల్సిన 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ కాన్సెప్ట్స్ని మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఎస్ఎస్సి అలాగే గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చో ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థర్డ్ రేషియో ఆఫ్ 9 and 36? థర్డ్ ప్రపోర్షనల్ అన్న థర్డ్ రేషియో అన్న ఒకటే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 9 మరియు 36 యొక్క తృతీయ నిష్పత్తి, తృతీయ అనుపాతము లేకపోతే తృతీయ నిష్పత్తి, ఇది మీరు ఒక్క విధంగానే అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి థర్డ్ రేషియో అన్నాడు. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, ఏంటి? 9, 36. దీనికి థర్డ్ రేషియో అంటే మనం థర్డ్ ప్లేస్ లో ఎక్స్ పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్ అని రాస్తాం. మనం ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అప్లై చేయాలంటే 4 నెంబర్స్ కావాలి. దానికోసం ఏం చేయాలి? మనం మిడిల్ నెంబర్ని రిపీట్ చేయాలి. అంటే 9, 36, 36 ఎక్స్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ రాయొచ్చు కదా. అంటే 9 into x ఈక్వల్ టు 36 into 36 అని రాసేసేయచ్చు. అంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే 9ని RHS లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అక్కడ డివిజన్ చేస్తుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం వీలైనంత తొందరగా చేయాలి కాబట్టి డైరెక్ట్ ఎక్కడ ఉంటే కట్ చేసేయచ్చు. ఈ 9 టేబుల్ 36లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. అంటే x ఈక్వల్ టు 4 into 36 మల్టిప్లై చేసినట్లయితే 4 6 24, 2 ఉంది, 4 3 12,
12 ప్లస్ 2 ఎంత అవుతుంది 14 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందన్నమాట 144 అవుతుంది. ఇది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ విల్ బి ద టెర్షియరీ రేషియో ఆఫ్ 18,12? సేమ్ ఇంతకు ముందు టైప్ అయ్యేది. దీనికి మనం థర్డ్ ప్రపోర్షన్ అన్నా లేకపోతే థర్డ్ రేషియో అన్నా అలాగే టెర్షియరీ రేషియో అన్నా ఒకే అర్థం వస్తుంది అనమాట. తృతీయ నిష్పత్తి అనమాట. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి 18, 12. థర్డ్ రేషియో కాబట్టి మనం థర్డ్ ప్లేస్ లో ఎక్స్ ఉంచుకుంటాం. ఇప్పుడు వీటిని 4 నెంబర్స్ లోకి మార్చేసేయాలి మనం. అంటే 18 మిడిల్ నెంబర్ రిపీట్ చేస్తాం కదా 12, 12 ఎక్స్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 18 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అని రాస్తాం. బోత్ సైడ్స్ ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 6 టేబుల్ చూడండి ఇక్కడ 3 టైమ్స్, 6 టేబుల్ 2 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ ఇక్కడ 12 లో 4 టైమ్స్. అంటే ఇక్కడ 1 టైం కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది కదా. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 4 ద్వారా ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎక్స్ బై వై అండ్ వై బై ఎక్స్. ఇక్కడ మనకి మీన్ ప్రపోర్షనల్ అంటే ఎక్స్ బై వై మరియు వై బై జెడ్ వర్గాల యొక్క అనుపాత మధ్యము, సగటు అనుపాతము లేక అనుపాత మధ్యమము లేకపోతే మధ్యమ అనుపాతము, ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటారన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి మీన్ ప్రపోర్షనల్ కాబట్టి ఆ ఎక్స్ ని ఎక్కడ ఉంచుతాం మనం మిడిల్ లో ఉంచుతాం. అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే స్క్వేర్స్ ఆఫ్ అంటే ఎక్స్ బై వై యొక్క స్క్వేర్ కి వై బై జెడ్ యొక్క స్క్వేర్ కి మనం మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మధ్యలో ఉంచాలి ఇక్కడ వేరియబుల్. అంటే ఎక్స్ బై వై స్క్వేర్ అలాగే వై బై జెడ్ స్క్వేర్, ఇది కదా స్క్వేర్స్ అంటే. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి సమ్ ఏ అనుకుంటున్నాను ఆ నెంబర్ ని. ఇక్కడ మనకి 3 నెంబర్సే వచ్చాయి, మనకి 4th నెంబర్ రావాలి కదా. కాబట్టి ఏం చేస్తాం మిడిల్ లో ఉన్న దాన్ని రిపీట్ చేస్తాం. అంటే ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ కామా ఏ కామా ఏ కామా వై బై జెడ్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఫస్ట్ మీన్స్ తీసుకున్నా పర్లేదు అలాగే ఎక్స్ట్రీమ్స్ తీసుకున్నా పర్లేదు. మనం దేని వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అది ఎందులో ఉందో చూసుకుని ఫస్ట్ అది తీసుకుంటాం. ఎక్స్ట్రీమ్స్ లో ఉంటే ఎక్స్ట్రీమ్స్ తీసుకుంటాం, మీన్స్ లో ఉంటే మీన్స్ తీసుకుంటాం, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ వై బై జెడ్ హోల్ స్క్వేర్. మరి ఏ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ వై బై జెడ్ హోల్ స్క్వేర్. మరి ఈ స్క్వేర్ కాదు, మనకు కావాల్సింది ఏంటి ఏ మాత్రమే. అప్పుడు స్క్వేర్ ని ఆర్హెచ్ఎస్ లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, వీటిని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ లేకపోతే డైరెక్ట్ రాస్తున్నాను ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ వై బై జెడ్ హోల్ స్క్వేర్. మనకి ఈ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ స్క్వేర్లు కట్ చేసేయచ్చు. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి ఎక్స్ బై వై ఉంది, ఇక్కడేమో వై బై జెడ్ ఉంది. ఈ వై వైలో 1 టైం పోతుంది, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై జెడ్ అంటే ఎక్స్ బై జెడ్ అవుతుంది ఆన్సర్. ఇది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి వేరియబుల్స్ నిచ్చి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ నిచ్చి కూడా మనకి మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, 4th ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటున్నారు అనమాట. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ముఖ్యంగా ఎస్ఎస్సి జిడి లాంటి ఎగ్జామ్స్ లో ఇలా అప్లికేటెడ్ గా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇట్లాగే డెసిమల్స్ లో ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటారు ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ ద నంబర్స్ 0.02, 0.04 అండ్ 0.006. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి 0.002, నెక్స్ట్ 0.04. ఇక్కడ మనం 4th ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 4వ అనుపాతం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 4th ప్లేస్ లో x ఉంచుకుంటాం. అంటే 0.0006, x అనుకుంటాం.
ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది కదా. కాబట్టి 0.002 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0.04 ఇంటూ 0.0006 అవుతుంది. ఓకే, ఒకవేళ నేను 2 టేబుల్ కట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే మీరు దీన్ని 0.002ని RHSలోకి తీసుకుపోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి, మనకి 0.04 ఇంటూ 0.0006 బై 0.002. మనకి డెసిమల్ నెంబర్తో డివిజన్ చేయడం కష్టంగా అనిపించవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, డెసిమల్ తీసేసేయాలి. దానికోసం ఏం చేయాలంటే మనం డినామినేటర్లో డెసిమల్ ఉండకూడదు. అంటే డెసిమల్ ఎక్కడ తీసుకొచ్చేయాలి, ఈ 2 తర్వాత తీసుకొచ్చేయాలి. అప్పుడు అది 2 అయిపోతుంది. మనకి చివరిలో ఉండే డెసిమల్కి వాల్యూ ఉండదు కదా, తర్వాత ఏమి డిజిట్స్ లేనట్లయితే. అంటే మనం ఎన్ని ప్లేసెస్ మూవ్ చేయాలనుకున్నాం, 1 2 3. అప్పుడు న్యూమరేటర్లో కూడా ఏదో ఒక నెంబర్కి మనం 3 ప్లేసెస్ డెసిమల్ని మూవ్ చేయాలన్నమాట. దీన్ని ఇలాగే ఉంచుతున్నాను 0.04. మనం డినామినేటర్లో 3 ప్లేసెస్ మూవ్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 3 ప్లేసెస్ మూవ్ చేస్తాను. అంటే 1 2 3 ఇక్కడికి వస్తుంది, అంటే 0.6 అవుతుంది బై ఇది 2 అయిపోతుంది. ఎందుకంటే మనం పాయింట్ 2 తర్వాత మూవ్ చేసేస్తాం కాబట్టి. ఇప్పుడు 2 టేబుల్ ఇక్కడ కట్ చేయొచ్చు కదా, 0 ఉంది కాబట్టి 0 పెట్టాం, పాయింట్ పెట్టాం. 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. అంటే 0.04 ఇంటూ 0.3. అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇలా పాయింట్స్ డెసిమల్స్ ఉన్నప్పుడు కష్టమేమో అని ఫీల్ అవుతుంటారు. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ డెసిమల్స్ వదిలేసేయండి, జీరోస్ వదిలేసేయండి. జీరోస్ అంటే మనకి డిజిట్ కి ముందున్న జీరోస్ తర్వాత ఉన్న జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ 0.402 ఉందంటే ఈ జీరోని వదిలేయమని కాదనమాట, ముందున్న జీరోస్ ని డెసిమల్ వదిలేయమంటున్నాను. ఓకే, నెంబర్స్ డిజిట్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. 4 3s ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఫస్ట్ నెంబర్స్ ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు కదా. ఇప్పుడు మనకి డెసిమల్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే ఫస్ట్ నెంబర్ లో డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సెకండ్ నెంబర్ లో 1 డిజిట్ ఉంది. అంటే టోటల్ గా మనం 3 డిజిట్స్ ముందు డెసిమల్ ఉంచాలన్నమాట. కానీ ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి. అప్పుడు థర్డ్ డిజిట్ బదులు 0 ఉంచుకుని అప్పుడు డెసిమల్ ఉంచుతాం. మనం డెసిమల్ తో నెంబర్ స్టార్ట్ చేయం కాబట్టి ఇంకొక 0 ఉంచుతాం. అంటే 0.012 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ చూడడానికి ఆన్సర్ ఇలా లేదు కదా. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఈ డెసిమల్ ఇక్కడ మూవ్ చేయాలనుకోండి, అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 1.2 ఇంటూ, అంటే మనం ఇక్కడ ఉన్న డెసిమల్ ని ఇలా రైట్ సైడ్ కి మూవ్ చేసాం. అప్పుడు ఏం చేయాలంటే 10 పవర్ నెగిటివ్ నెంబర్ ఎన్ని ప్లేసెస్ మూవ్ చేసాం, 2 ప్లేసెస్ మూవ్ చేసాం కాబట్టి 1.2 ఇంటూ 10 పవర్ -2 అన్నమాట. ఇలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3100 దీన్ని ఇలా రాయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో డెసిమల్ లేదు, అప్పుడు డెసిమల్ ఎక్కడ ఉన్నట్లు భావిస్తాం, చివరిలో ఉన్నట్లు భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెసిమల్ ఇక్కడికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 3.1 తర్వాత ఉన్న జీరోస్ వాల్యూ అంటే ఇంటూ 10 పవర్. మనం డెసిమల్ ఎటు సైడ్ మూవ్ చేసాం, లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం ఎడం వైపుకి. కాబట్టి ఏం చేయాలి, పాజిటివ్ నెంబర్ 3 ఎన్ని డిజిట్స్, 1 2 3 డిజిట్స్ మూవ్ చేసాం కాబట్టి 10 పవర్ 3 ఇట్లా రాయొచ్చు అన్నమాట. ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని బేస్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే కాన్సెప్ట్ మీద తరచుగా గ్రూప్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీలైనప్పుడు ఆ టాపిక్ ని కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, నెక్స్ట్ 5th one, the mean proportional between 0.09 and 0.64. మీన్ అంటే ఎక్కడ ఉంచాలి, మనం మధ్యలో ఉంచాలి. అంటే 0.09 కి అలాగే 0.64 కి మధ్యలో మనం మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x మధ్యలో ఉంచాలి. మరి 4 నెంబర్స్ లోకి మార్చాలి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 0.09 x x 0.64. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే x ఇంటూ x డైరెక్ట్ రాసేస్తున్నాను, x² ఈక్వల్ టు 0.09 ఇంటూ 0.64. కానీ మనం కావాల్సిన x కదా, కాబట్టి స్క్వేర్ ని RHS లో కొంత ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. 0.09 ఇంటూ 0.64. ఒకవేళ మీకు పాయింట్స్ ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే, మనం పాయింట్ వదిలేస్తే ఏముంటుంది, 9 ఉంటుంది. మరి పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది, 2 డిజిట్స్ ముందు కాబట్టి 1 పక్కన 2 జీరోస్ ఉంది. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు అన్నమాట. ఇంటూ దీన్ని కూడా ఎలా రాయొచ్చు, పాయింట్ 64 అని రాయొచ్చు. ఇక్కడ కూడా పాయింట్ 2 ప్లేసెస్ ముందు ఉంది కాబట్టి 1 పక్కన 2 జీరోస్ ఉంచుతాం.
ఇప్పుడు 9 కి స్క్వేర్ రూట్ ఎంత 3 కదా 3 3 * 9 కాబట్టి 9 యొక్క వర్గమూలం 3 అవుతుంది బై 100 కి స్క్వేర్ రూట్ ఎంత 10 ఇంటూ 64 కి స్క్వేర్ రూట్ ఎంత 8 8 64 కదా 8 అలాగే 100 కి స్క్వేర్ రూట్ ఎంత 10 3 8 24 బై 100 ఇప్పుడు రివర్స్ లో ఆలోచించండి మనం డెసిమల్ ఉంటే ఇలా రాస్తున్నాం ఎలా ఉంటే డెసిమల్ నెంబర్ లోకి మార్చేయచ్చు కదా ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే డెసిమల్ అన్ని ప్లేసెస్ ముందు ఉంచాలి అంటే డెసిమల్ లేదు అంటే దాని అర్థం చివరిలో ఉన్నట్టు అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన మరి వేరే నెంబర్ ఉండకూడదు ఇక్కడ 1 పక్కన ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ ముందుకు తీసుకురావాలి అంటే 0.24 అవుతుంది అనమాట ఇక్కడ 0 రాస్తాం 0.24 అనేది ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ 6th one find the third proportional of 5 and 11 ఇక్కడ మనకి 5 కి 11 కి థర్డ్ ప్రపోర్షనల్ అంటే థర్డ్ ప్లేస్ లో x ఉంచుతాం మరి ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి మనం 4 నెంబర్స్ లోకి మార్చినప్పుడు 5 11 11 x ఇంకా మీరు ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నట్లయితే ఇంకా మీరు ఫార్ములాస్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఒకే కాన్సెప్ట్ అది థర్డ్ ప్రపోర్షనల్ కావచ్చు మీన్ ప్రపోర్షనల్ కావచ్చు ఫోర్త్ ప్రపోర్షనల్ కావచ్చు ఏదైనా ఇంకో ఒకే కాన్సెప్ట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట ఓకే ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 11 ఇంటూ 11 మరి 5 టేబుల్ 11 లో పోయే ఛాన్స్ లేదు కాబట్టి మనం RHS లోకి తీసుకుపోదాం 11 11 are 121 కదా బై 5 అవుతుంది డివైడ్ చేసేద్దాం డెసిమల్స్ లో వస్తుంది 121 ని మనం దేంతో డివైడ్ చేయాలి 5 తో డివైడ్ చేయాలి 12 లో 2 టైమ్స్ పోతుంది 2 5 ఎంత అవుతుంది 10 అవుతుంది మైనస్ చేస్తే 2 అవుతుంది ఈ 1 తీసుకుంటాం 21 లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది 4 5 ఎంత 20 మైనస్ చేస్తే 1 వస్తుంది మరి 1 లో 5 టేబుల్ పోతుంది కాబట్టి ఏం చేస్తాం పాయింట్ పెట్టుకుని 0 ఉంచుకుంటాం 10 లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ 2 5 10 0 అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అన్నమాట 24.2 అది ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ 8th one the fourth proportional of 6 9 18 is అంటే ఇక్కడ చతుర్థ అనుపాతము అంటే మనం ఫోర్త్ ప్లేస్ లో x ఉంచాలి 6 9 18 x ఇక్కడ మనకి కావాల్సిన 4 నెంబర్స్ ఉన్నాయి ఇంకా మనం ఏ నెంబర్ ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ తీసుకుంటాం అంటే 6 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 9 ఇంటూ 18 6 ఎలాగో డివైడ్ చేస్తాం కాబట్టి 6 టేబుల్ 18 లో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు 3 టైమ్స్ కట్ చేయొచ్చు x ఈక్వల్ టు 9 3 ఎంత అవుతుంది 27 అవుతుంది ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ 9th one the third proportional to 0.1 and 0.12 0.1 కి 0.12 కి మనం థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి థర్డ్ ప్లేస్ లో x ఉంచాం మరి 4 నెంబర్స్ రాలేదు కాబట్టి ఏం చేస్తాం 0.1 ఇక్కడ మిడిల్ నెంబర్ రిపీట్ చేస్తాం కదా 0.12 0.12 కమా x ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఓకే అంటే 0.1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0.12 ఇంటూ 0.12 ఈ 0.1 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే x ఈక్వల్ టు 0.12 ఇంటూ 0.12 బై 0.1 దిస్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం ఫస్ట్ పాయింట్ గురించి మర్చిపోండి ఇక్కడ 12 ఉంటుంది 12 ఉంటుంది 12 12 ఎంత 144 ఇప్పుడు పాయింట్ గురించి ఆలోచించండి ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి డెసిమల్ పార్ట్ లో మొత్తం 4 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కానీ ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4th ప్లేస్ బదులు 0 ఉంచుతాం అంటే 0.0144 అవుతుంది బై 0.1 మరి ఇక్కడ 0 పాయింట్ ఉండకూడదు అంటే పాయింట్ ని రైట్ సైడ్ కి మూవ్ చేయాలి ఒక ప్లేస్ అప్పుడు న్యూమరేటర్ లో కూడా మూవ్ చేయాలి అంటే ఇది 0.144 బై 1 అవుతుంది 1 తో ఏ నెంబర్ ని డివైడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా మనకి కోషియంట్ గా భాగఫలంగా కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 0.144 అవుతుంది అనమాట అది ఎక్కడ ఉంది 4th ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ 9th one
Calculate the fourth proportional of 6, 10, 12. 6, 10, 12. Fourth proportion x. Product of extremes, product of means. అంటే 6 into x equal to 10 into 12. 6 table 2 times. The x equal to 10 to the 20. ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 11th వన్. ఇప్పుడు మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చూద్దాం. ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ అడిగారు. దేనికి? ఏ స్క్వేర్ బికి, అలాగే 3ab కి థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంచుతాం. ఇప్పుడు దీన్ని 4 నెంబర్స్ లోకి మార్చేస్తే ఏ స్క్వేర్ బి కమా 3ab 3ab మిడిల్ టర్మ్ ని మనం రిపీట్ చేస్తాం కదా ఎక్స్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏ స్క్వేర్ బి ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3ab ఇంటూ 3ab. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఉంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా, కట్ చేసేయచ్చు. ఇక్కడ బి ఉంది, ఈ బి కట్ చేసేసాను. ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడే మిగిలింది 3 3s 9. ఒక బి ఉంది కదా, అంటే 9b అనేది మనకి థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది అనమాట. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ a power 4 minus b power 4, a square minus ab అంటే a square plus b square. ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆల్జీబ్రా మీద మంచి గ్రిప్ ఉండాలన్నమాట. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటాం కదా, బీజగణితము, బీజగణిత సర్వ సమీకరణాలు అంటాం. ఏంటంటే ఫార్ములాస్ అంటాం కదా, a plus b whole square, a minus b whole square. ఈ ఫార్ములాస్ మీద గ్రిప్ ఉండాలన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారంటే a power 4 minus b power 4 comma a square minus ab. నెక్స్ట్ a square plus b square. వీటికి ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ x ఉంచాను ఫోర్త్ ప్లేస్ లో. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే డైరెక్ట్ ముందు x రాయొచ్చు కదా, x ఇంటూ a power 4 minus b power 4 ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే a square minus ab ఇంటూ a square plus b square. ఇక్కడే మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ని వాడాల్సి ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఎలా రాస్తానంటే నేను a square plus b square ఇంటూ a square minus b square అని రాస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం a power 4 minus b power 4 ఇట్లా రాయొచ్చు కదా, అంటే a square whole square అని రాయొచ్చు, b square whole square అని రాయొచ్చు. ఒకసారి దీని అంతా a అనుకోండి, దీని అంతా b అనుకోండి. చూడడానికి ఎలా ఉంది? a square minus b square లా ఉంది. అప్పుడు ఎలా రాయొచ్చు మనం? a plus b ఇంటూ a minus b అని రాయొచ్చు కదా. అంటే కాకపోతే a ప్లేస్ లో a స్క్వేర్ ఉంది, అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ కాన్సెప్ట్ ఉపయోగించాలా రాయడం జరిగింది అనమాట. ఈక్వల్ టు ఈ రెండిట్లో మనకి a ఉంది కదా, a కామన్ తీస్తున్నాను. ఇక్కడ a స్క్వేర్ ఉంది కాబట్టి ఒక a కామన్ తీస్తే ఇంకొక a ఉంటుంది, మైనస్ ఇక్కడ a కామన్ తీస్తే b ఉంటుంది. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి మధ్యలో మైనస్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కట్ చేసేసాను. x ఇంటూ మళ్ళీ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, మళ్ళీ ఫార్ములా అప్లై చేయొచ్చు. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని అప్లై చేయొచ్చు. ఇక్కడ a ఇంటూ a మైనస్ b ఉంది. చూడండి బోత్ సైడ్స్ a మైనస్ b ఉంది కదా, కట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏముంది? x ఇంటూ a ప్లస్ b ఉంది, ఇక్కడేమో a ఉంది. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కదా, అంటే a ప్లస్ బిని RH లో పంపాలి. ఇక్కడ ఇది x ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి RH లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే x ఈక్వల్ టు a బై a ప్లస్ b అవుతుంది అనమాట. ఇది ఎక్కడ మనకి ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇక్కడ మనకి సార్ట్స్ అనే టాపిక్ ని అప్లై చేశారనమాట. అంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ ని తీసుకెళ్లి మ్యాథ్స్ లో ఉన్న ఏ దేనికైనా అప్లై చేయొచ్చు. అర్థమెటిక్ కావచ్చు, ఆల్జీబ్రా కావచ్చు, ఎక్కడైనా మెన్సురేషన్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ 4 ప్లస్ 2√3 కి 6 మైనస్ 3√3 కి మనం సగటు అనుపాతము అంటే మీన్ ప్రపోర్షన్ కాబట్టి మధ్యలో ఉంచాలి మనం. అంటే 4 ప్లస్ 2√3 మీన్ కాబట్టి మధ్యలో x ఉంచాను,
6 minus 3 root 3. ఓకే, మనం 4 నెంబర్స్ రావాలంటే మిడిల్ నెంబర్ని రిపీట్ చేస్తాం కదా. అంటే 4 plus 2 root 3 కామా x కామా x 6 minus 3 root 3. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. డైరెక్ట్ రాస్తాను. x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. అంటే 4 plus 2 root 3 ఇంటూ 6 minus 3 root 3. మనం వీటిని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని ఏ విధంగా మల్టిప్లై చేస్తామంటే బీజీయ సమాసాలను ఏ విధంగా అయితే మల్టిప్లై చేస్తామో ఆ విధంగా మల్టిప్లై చేస్తాం. ఎట్లా? ఫస్ట్ 4 తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 6 24. మరి ఇందులో ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఉంది కాబట్టి రేషనల్స్ తోనే ఇంటూ చేయాలి. 4 3 ఎంత అవుతుంది? 12. మరి మైనస్ ఉంది కదా, -12. ఇంకో ఇర్రేషనల్ నెంబర్ కూడా ఉంది రూట్ 3 అనేది. తర్వాత దీనితో ఈ రెండింటిని సెపరేట్ గా ఇంటూ చేయాలి. 2 6 ఎంత అవుతుంది? 12. ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ ఉంది కదా 3 రూట్ 3. ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఈ ఫస్ట్ రేషనల్ నెంబర్స్ ఇంటూ చేద్దాం. 2 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. నెక్స్ట్ రూట్ 3ని ఇంటూ చేస్తే రూట్ 3 స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 3 మిగులుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 24. ఇక్కడ చూడండి ఈ రెండు లైక్ టర్మ్స్, రెండింటికి రూట్ 3 ఉంది. ఇక్కడ రూట్ 3లో 12 ఉన్నాయి, ఇక్కడ కూడా 12 ఉన్నాయి. కాకపోతే ఒకటి మైనస్ ఒకటి ప్లస్, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కాబట్టి 0 అయిపోతుంది. మైనస్ 6 3 18. 24 నుంచి 18 మైనస్ చేస్తే 6 వస్తుంది. అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 6 వచ్చింది. అంటే x ఈక్వల్ టు స్క్వేర్ ని 6 హెచ్చులకు అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ 6 అవుతుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్ లో స్క్వేర్ రూట్ 6 ఎక్కడ లేదు కదా, కాబట్టి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th one. Find the fourth proportional to 7x minus 1, 9x plus 5 and 8x plus 1 if x equal to 3. అంటే x equal to 3 అయితే ఈ మూడిటి యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటిల్లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి వాటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లేస్ లో 3 రాసాం అనుకోండి, 7 3 ఎంత అవుతుంది? 21 అవుతుంది. 21 నుంచి 1 మైనస్ చేస్తే 20, అంటే దీని వాల్యూ 20 అన్నమాట. ఇందులో మనం 3 రాసాం అనుకోండి, 9 3 27. 27 కి 5 యాడ్ చేస్తే 32 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 3 రాస్తే 8 3 24. 1 యాడ్ చేస్తే 25. అంటే ఈ మూడిటికి మనం ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఫోర్త్ ప్లేస్ లో మనం x ఉంచుతాం. 32 25 x. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 20 ఇంటూ x ఈక్వల్ టు 32 ఇంటూ 25 అని రాయొచ్చు. ఓకే, 5 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. 4 టేబుల్ 32లో 8 టైమ్స్. అంటే x ఈక్వల్ టు 8 5 40 అవుతుంది అనమాట. ఎక్కడుందా? ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th one. If 48 x square and 27 are in proportion, then the value of x. అంటే ఇక్కడ 48 x స్క్వేర్ అంటే 27లు అనుపాతంలో ఉంటే అప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడే చెప్పాం కదా, అంటే 4 నెంబర్స్ మనం ప్రపోర్షనల్ గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. కానీ ఇక్కడ 3 నెంబర్స్ ఏ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? మనం మిడిల్ నెంబర్ ని రిపీట్ చేస్తాం. అంటే 48 x స్క్వేర్ 27. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ఏమవుతుంది? 2 + 2 4 అవుతుంది. x పవర్ 4 అయిపోతుంది. ఈక్వల్ టు 48 ఇంటూ 27. ఇక్కడ చూడండి 48ని ఎట్లా రాస్తానంటే 16 ఇంటూ 3గా రాస్తున్నాను. ఇంటూ 27. 16ని మనం 2 పవర్ 4 అని రాయొచ్చు కదా. ఇంటూ అలాగే 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు. 3 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే 27 వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక 3 ఉంది. అంటే టోటల్ గా ఇది 3 పవర్ 4 అని రాయొచ్చు. అంటే x పవర్ 4.
ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు, రెండింటికి పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం బేసిస్ డైరెక్ట్ గా మల్టిప్లై చేసేసి ఒకే పవర్ గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు 2 3 6 పవర్ 4. ఇట్లా మనకి బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి, పవర్స్ ఈక్వల్ గా ఉంటే బేసెస్ కూడా ఈక్వల్ గా అవుతాయి. ఎలా అయినా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఎక్స్ వాల్యూ 6 అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th వన్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2 hours 40 minutes, 1 hour 20 minutes అండ్ 10 hours. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇంతకు ముందే చెప్పాను రేషియోస్ తీసుకునేటప్పుడు ఎప్పుడు ఒకే యూనిట్స్ లో ఉండేటట్లు జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ మనకి అవర్స్ మినిట్స్ కలిపి ఇచ్చాడు కాబట్టి మొత్తం మినిట్స్ లోకైనా మార్చేయాలి, లేకపోతే మొత్తం అవర్స్ లోకైనా మార్చేయాలి. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 40 minutes ని అవర్ లోకి మారుస్తున్నాను. 1 hour కి 60 minutes కాబట్టి 60 తో డివైడ్ చేయాలి. 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 2 times 3 times. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2/3 hours అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 1 hour 20 minutes, 20 minutes ని అవర్ లోకి మారుస్తున్నాను అంటే 60 తో డివైడ్ చేస్తున్నాను. 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 1 time 3 times అంటే 1/3 అని రాయొచ్చు. ఇక్కడ 10 hours లో మినిట్స్ లేవు, అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 2/3 hours. నెక్స్ట్ 1/3 hours, 10. దీనికి ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే 4వ అనుపాతం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎక్కడ ఉంచుతాం, 4th ప్లేస్ లో x ఉంచుతాం. ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాయొచ్చు. అంటే 2/3 ఇంటూ x ఈక్వల్ టు 1/3 ఇంటూ 10 అని రాయొచ్చు. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చేస్తాం. అంటే ఇవి మిశ్రమ భిన్నాలు అంటాం కదా, వీటిని అపక్రమ భిన్నాలకు ఎలా మారుస్తాం, ఫస్ట్ ఈ 2 ఇంటూ చేయాలి. 3 2 6, ఆ 6 కి న్యూమరేటర్ ని యాడ్ చేయాలి. 6 కి 2 యాడ్ చేస్తే 8/3 అవుతుంది దీని వాల్యూ, ఇంటూ x ఈక్వల్ టు ఇక్కడ 3 1s 3, ఆ 3 కి 1 యాడ్ చేస్తే 4/3 ఇంటూ 10 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది, కట్ చేసాం. నెక్స్ట్ 4 టేబుల్ ఇక్కడ 1 time 2 times, మళ్ళీ 2 టేబుల్ ఇందులో 5 times, అంటే ఇక్కడ x మిగిలింది. ఇక్కడ RHS లో 5 1s 5 మిగిలింది, అంటే x వాల్యూ ఎంత 5, అంటే ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత అనమాట 5 hours అనమాట. అది ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ 16th వన్, డిటర్మైన్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 125 meters, 118 meters and 88 meters. అంటే ఇక్కడ మీటర్స్ ఇచ్చారు మనకి 125, 118, 88 అన్ని ఒకే యూనిట్ లో ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షనల్ కాబట్టి ఫోర్త్ ప్లేస్ లో x ఉంచాను. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాబట్టి 125 ఇంటూ x ఈక్వల్ టు 118 ఇంటూ 88. ఇక్కడ ఈ రెండిట్లో సేమ్ టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 125 తో డివైడ్ చేయాలి మనం మల్టిప్లై చేసి, అంటే 118 ఇంటూ 88/125. ఓకే, కొంచెం మనం సింపుల్ గా ఉండడానికి ఎలా చేయాలి, ఫస్ట్ 2 ఇంటూ చేసేస్తున్నాను. ఎంతంటే 118 ని 88 తో మల్టిప్లై చేస్తే 8 8 64, 6 8 1 8 6 14 4 1 8 1 8 plus 1 9, మళ్ళీ 8 తోటి ఇంటూ చేస్తాం కదా 9 4 4 ఎంత వచ్చింది 4 8 3 నెక్స్ట్ 10. ఓకే, అంతే కదా, 8 8 64, 6 8 1 8 plus 6 14, 8 1 8 plus 1. ఓకే, నెక్స్ట్ మనకి అంటే మీకు న్యూమరేటర్ ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 10384/125. మీకు 125 తో డివైడ్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే మనం 125 ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి, ఏమొస్తుంది 5 25 times, 5 5 times, అంటే 5 3 ఉన్నాయి, అంటే ఇక్కడ 10,384/5 cube. వీటిని మనం ఇట్లాంటి నెంబర్స్ బేస్ నెంబర్స్ ఉంటాయి కదా, వీటితో డివైడ్ చేయడం చాలా ఈజీ కాబట్టి డైరెక్ట్ గా డెసిమల్ చేయొచ్చు కాబట్టి అట్లా మార్చడానికి ప్రయత్నించాలి.
ఎప్పుడైనా సరే మనం 5ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 10 వస్తుంది కదా. అంటే ఇక్కడ 5 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి మనం 3 2స్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని మల్టిప్లై చేస్తే మనం న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేసేయాలి, లేకపోతే వాల్యూ మారిపోతుంది. కాబట్టి 2 క్యూబ్ అంటే 2 2s are 4 2s are 8 అవుతుంది. అంటే దీన్ని మళ్ళీ 8తో డివైడ్ ఇంటూ చేస్తే 8 4s are 32, 8 8s are 64 67. నెక్స్ట్ 3 8s are 24కి 6 యాడ్ చేస్తే 30 0 3, 8 0s are 0 plus 3 3. నెక్స్ట్ 8 1s are 8. ఓకే, అంటే 83072 వచ్చింది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 83072. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక 5ని ఒక 2ని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. ఇంకొక 5 ఇంకొక 10 అంటే మొత్తం 1000 వస్తుంది. 3 zeros వస్తాయి, 1 పక్కన 3 zeros వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం 3 zeros ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ ముందు డెసిమల్ ఉంచాలి. అంటే 83.072 అవుతుంది అనమాట ఆన్సర్. అప్ టు 2 డెసిమల్స్ వరకు కాబట్టి మనం ఈ నెంబర్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. 83.07 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఇక్కడ x is to y equal to 5 is to 2 అయితే 8x minus 9y by 14x minus 13y వాల్యూ అంట. ఇలా అడిగినప్పుడు డైరెక్ట్ గా మీరు x ప్లేస్ లో 5ని y ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ x ప్లేస్ లో 5 రాయాలి, y ప్లేస్ లో 2 రాయాలి. ఇక్కడ 5 2 రాయాలి. 8 5s ఎంత అవుతుంది, 40 అవుతుంది. మైనస్ 9 2s ఎంత అవుతుంది, 18 అవుతుంది. 14 5s 10 5s 50, 4 5s 20 అంటే 70 అవుతుంది. మైనస్ 13 2s 26 అవుతుంది. ఇక్కడ 40లో 18 మైనస్ చేస్తే 22, 70లో 26 మైనస్ చేస్తే 44. 22 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్, సారీ 2 టైమ్స్ కదా, అంటే 1/2. అంటే ఇక్కడ 1:2 అనమాట ఆన్సర్ కరెక్ట్. ఎక్కడుంది, అది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th వన్. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 327 is x, then what would be the HCF of x and 27? అంటే మనకి LCM HCF కి లింక్ చేస్తూ అడిగాడు అనమాట దీన్ని. అంటే 3 మరియు 27ల తృతీయ నిష్పత్తి x అయితే x కి 27కి గసాభా ఎంత అంటాడు అనమాట. అంటే 327 యొక్క థర్డ్ రేషియో కాబట్టి థర్డ్ ప్లేస్ లో x ఉంచాం, x అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 327 మిడిల్ టర్మ్ ని రిపీట్ చేస్తాం కదా x, దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే 3 into x ఈక్వల్ టు 27 into 27. 3 టేబుల్ 27 లో 9 టైమ్స్, అంటే x ఈక్వల్ టు 9 into 27 వచ్చింది. ఈ x కి 27 కి మనకి గసాపా ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x వాల్యూ ఎంత, 9 into 27 మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. దీనికి ఈ రెండిట్లో పోయే లార్జెస్ట్ టేబుల్ ఏముంది, 27 టేబుల్ కదా, కాబట్టి ఆన్సర్ 27 అవుతుంది. ఎందుకంటే మనం గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నే మనం HCF అంటే HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము, సామాన్య అంటే ఉమ్మడి, రెండింటిని భాగించే అతిపెద్ద సంఖ్య అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అన్నమాట, 27 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 19th వన్. ద రేషియో ఆఫ్ థర్డ్ ప్రపోర్షన్ టు x and y and fourth proportion to x, y and z is 7:22. Then the ratio z is to y find out చేయాలి. అంటే x y కి థర్డ్ ప్రపోర్షన్, దాన్ని a అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ x y z కి ఫోర్త్ ప్రపోర్షన్, దాన్ని ఏమో b అనుకుందాం. x y z b. మరి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్ రిపీట్ చేస్తున్నాం కదా, x y a. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దీని నుంచి మనం.
అంటే x ఇంటూ ఏ ఈక్వల్ టు y ఇంటూ y. అప్పుడు ఏ ఈక్వల్ ఏముంది y ఇంటూ y ఏమవుతుంది y స్క్వేర్ అవుతుంది బై ఈ x డివైడ్ చేస్తుంది. ఇది ఏ వాల్యూ అన్నమాట. దీని నుంచి కూడా మనం b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ఇంటూ b ఈక్వల్ టు y ఇంటూ z. x ని RH లో తీసుకెళ్తే b ఈక్వల్ టు ఏమవుతుంది y z బై x అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు z కి y కి ఉన్న నిష్పత్తి ఇది, ఈ రెండింటి యొక్క నిష్పత్తి 7:22 అన్నాడు. అంటే a/b ఈక్వల్ టు 7:22 అయితే మనం z y ల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a ఎంత వచ్చింది y స్క్వేర్ బై x వచ్చింది ఇస్టు b ఎంత వచ్చింది y z బై x. ఇది ఎంతకి సమానం అంటే 7:22 కి ఈక్వల్. ఇక్కడ ఇస్టు అంటే ఏంటి బైగా భావిస్తాం. అంటే ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్ భావిస్తే రెండిట్లో డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ వైలు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక y కట్ అవుతుంది, ఇక్కడ y. అంటే ఇక్కడ y/z ఈక్వల్ టు 7:22 వచ్చింది. కానీ అడిగింది ఏంటి మనకి z/y. అంటే దీని విలోమ నిష్పత్తి ఏమవుతుంది z/y అవుతుంది. అప్పుడు దీని విలోమ నిష్పత్తి 22:7 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ నంబర్ దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 12 and 21 సో దట్ 36 ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ టు దెమ్. అంటే ఈ 12, 21 నుంచి ఏ స్మాలెస్ట్ నెంబర్ ని మైనస్ చేసినట్లయితే వీటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ 36 అవుతుంది అంటాడు అనమాట. ఫస్ట్ మనం మిడిల్ నెంబర్ రిపీట్ చేయాలి కాబట్టి 12, 21, 36. మనం ఏం చేయాలి వీటిల్లోంచి మనం ఏ స్మాలెస్ట్ నెంబర్ మైనస్ చేయాలి. ఫస్ట్ 5 ఇచ్చాడు, 5 తో చెక్ చేసి చూద్దాం ఫస్ట్ ఆప్షన్. అంటే 5 మైనస్ చేసాం అనుకోండి ఇందులోంచి ఈ 12, 21 నుంచి ఇది 7 అవుతుంది, ఇది 16, ఇది 16. ఇది ఎలాగే ఉంటుంది మనకి 36 అవుతుంది అంటారు కదా. చూడండి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 7 6 are 42, 2 వస్తుంది యూనిట్ ప్లేస్ లో. 6 6 are 36, 6 వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 3 ని మైనస్ చేద్దాం ఈసారి. ఇందులో 3 మైనస్ చేస్తే మనకి 12 నుంచి 3 మైనస్ చేస్తే 9, 21 నుంచి 3 ని మైనస్ చేస్తే 18. ఇది థర్డ్ ప్రపోర్షన్ 36. చూడండి ఇక్కడ 9 6 are ఎంత అవుతుంది 54. అంటే యూనిట్ ప్లేస్ లో 4 వస్తుంది. అలాగే 8 8s are 64, 4 వస్తుంది కదా. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుందో ఈ రెండు మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూడండి 2 into 18 అని రాయొచ్చు. ఈ 2 ని 9 తో ఇంటూ చేస్తే 18 అన్ని ఈక్వల్ అయిపోయి కదా 18. అంటే ప్రొడక్ట్ ఆఫ్ నేమ్స్ ఇచ్చుకుంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని వేరియబుల్ తీసుకుని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం కంటే ఆప్షన్స్ ద్వారా రాబట్టినట్లయితే తక్కువ సమయంలో ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ 21. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు x and 24 ఈజ్ a. అంటే ఇక్కడ x కి 8 కి 24 కి థర్డ్ ప్రపోర్షన్ a అట. అండ్ మీన్ ప్రపోర్షనల్ టు 4 and 16 ఈజ్ b. అంటే 4 కి 16 కి మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యలో ఉంచుతాం కదా b అట. అయితే a బై b వాల్యూ ఎంత అంటాడు. అంటే 8 24 24 a. దీని నుంచి మనం ఏ వాల్యూ రాబట్టొచ్చు కదా. అంటే 8 into a ఈక్వల్ టు 24 into 24. 8 టేబుల్ 3 times అంటే a ఈక్వల్ టు 3 into 24. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, డివైడ్ చేస్తాం కాబట్టి ఏమైనా కట్ అయిపోవచ్చు. దీన్ని ఎలా రాస్తాం 4 into b 16 అని రాస్తాం. అంటే b into b ఈక్వల్ టు 4 into 16. అంటే b into b అంటే b స్క్వేర్ ఈక్వల్ టు 4 into 16. ఈ స్క్వేర్ ని RH ల మధ్య స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు వీటికి స్క్వేర్ రూట్ తీసుకోవాలి. 4 కి స్క్వేర్ రూట్ ఎంత 2, 16 స్క్వేర్ రూట్ ఎంత 4. అంటే b ఈక్వల్ టు 8 అన్నమాట. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి a బై b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. a వాల్యూ ఎంత వచ్చింది 3 into 24 వచ్చింది. b వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది.
8 టేబుల్ 24లో 3 టైమ్స్ పోతుంది కదా, అంటే 3 3s are 9, అంటే a బై b వాల్యూ ఎంత అనమాట 9 అనమాట. ఎక్కడున్నది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా. నెక్స్ట్ 22nd one, 3, x, 12 and 2x plus 7 are in proportion, then 6x. ఇక్కడ మనకి 3x 12 2x plus 7 అనేవి ప్రపోర్షనల్ లో ఉంటే మనం 6x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. x కాదు 6x వాల్యూ. ఈ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. x into 12 అంటే 12x అవుతుంది, ఈక్వల్ టు 3 into 2x plus 7 అవుతుంది ఎక్స్ట్రీమ్స్. 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు మనం 4 టైమ్స్ కట్ చేయొచ్చు, అంటే 4x ఈక్వల్ టు 2x ప్లస్ 7 అవుతుంది. ఈ 2x ని LHS లోకి తెచ్చామనుకోండి -2x అవుతుంది కదా, అంటే 4x minus 2x ఈక్వల్ టు 7 అవుతుంది. 4x నుంచి 2x మైనస్ చేస్తే 2x వస్తుంది, ఈక్వల్ టు 7. కానీ మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 6x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2x 6x అవ్వాలంటే 3 తో ఇంటూ చేయాలి కదా, కాబట్టి బోత్ సైడ్స్ 3 తో ఇంటూ చేస్తాను. 3 2s ఎంత అవుతుంది 6x, 7 3s are 21, అంటే 6x వాల్యూ ఎంత అవుతుంది అనమాట 21 అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 23rd, ఇక్కడ 2p ఈక్వల్ టు 3q ఈక్వల్ టు 5r and p plus q plus r equal to 6200. Then the difference between p and r, p కి r కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 2p ఈక్వల్ టు 3q ఈక్వల్ టు 5r. నేను ఈ పార్ట్ని తీసుకున్నాను అనుకోండి, అంటే ఏమవుతుంది 2p ఈక్వల్ టు 3q. దీని ద్వారా p కి q కి ఉన్న రేషియో రాబట్టొచ్చు అనమాట. ఈ q ని LHS లో వస్తే బై క్యూ అవుతుంది, అంటే ఇక్కడ p ఉంది ఆల్రెడీ, బై క్యూ అవుతుంది. ఈ 2 ని ఇక్కడ RH లో తీసుకెళ్తే డివైడెడ్ బై 2 అవుతుంది, అంటే p/q ఎంత అనమాట 3:2 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ ని తీసుకున్నట్లయితే ఏమవుతుంది 3q ఈక్వల్ టు 5r అవుతుంది. ఈ r ని ఇక్కడ పంపిస్తే q బై r అవుతుంది, అలాగే 3ని ఇక్కడ పంపిస్తే 5/3 అవుతుంది. అంటే ఇక్కడ q కి r కి ఉన్న రేషియో ఎంత అంటే 5:3. ఇప్పుడు మనం p/q/r ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎట్లా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3 5s ఎంత అవుతుంది 15 అవుతుంది, 5 2s ఎంత అవుతుంది 10 అవుతుంది, 2 3s ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇది PQR కి ఉన్న రేషియో. యాడ్ చేసాం అనుకోండి, PQR ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 25 31 అవుతుంది. కానీ వాడిచ్చిన దాని ప్రకారం P ప్లస్ Q ప్లస్ R వాల్యూ ఎంత 60 to 100, అంటే ఇక్కడ 31 యూనిట్స్ ఎంతకి సమానం అంటే 60 to 100 కి సమానం అన్నమాట. అంటే 31 ని 2 తో ఇంటూ చేస్తే మనకి 62 వస్తుంది, ఇంకా 2 zeros ఉన్నాయి, ఒక యూనిట్ 200 కి సమానం అన్నమాట. అప్పుడు మనకి ఇప్పుడు P వాల్యూ ఎంత అవుతుంది అంటే ఒక్కొక్క యూనిట్ 200 అయితే 15 యూనిట్స్ ఎంత అవుతుంది 15 2s are 30, అంటే 3000 అవుతుంది P వాల్యూ. R వాల్యూ 6 యూనిట్స్ కదా, 6 2s are 1200 అవుతుంది అన్నమాట. ఏం అడిగారు, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు. 3000 నుంచి 1200 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1800 వస్తుంది. అది ఎక్కడుంది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 24th one, ఇక్కడ a/6 b/10 c/4 ఇచ్చారు. డైరెక్ట్ గా మనం అప్పుడు ఏం చేసేయచ్చు అంటే a/b/c ని ఎంత రాయొచ్చు 6:10:4 అని రాసేసేయచ్చు ఇట్లా ఇచ్చినప్పుడు. ఓకే, దీనికి ముందు దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a ప్లస్ b ప్లస్ c బై a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ ఈ వాల్యూస్ తీసేసుకోండి, a ప్లస్ b ప్లస్ c అంటే 6 + 10 16 ప్లస్ 4 20 అవుతుంది న్యూమరేటర్. a వాల్యూ ఎంత 6 కదా, అంటే బై 6. రెండిట్లో 2 టేబుల్ పోతుంది, 2 టేబుల్ ఇందులో 10 టైమ్స్ 3 టైమ్స్, అంటే ఎంత అవుతుంది
10/3 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 25th one. Which relation is correct for 6:11 and 8:9? అంటే ఈ రెండింటిలో ఏ నిష్పత్తి పెద్దది అంటాడు అనమాట. విచ్ ఈజ్ లార్జెస్ట్ లేకపోతే విచ్ ఈజ్ స్మాలెస్ట్ వన్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ ఇలా ఇచ్చాడు కదా. మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ బై డివిజన్, అంటే భాగహారం ద్వారా పోల్చడం. కాబట్టి మనం భిన్నాలలో ఏవి పెద్దదో డిసైడ్ చేయడానికి మనం ఏ కాన్సెప్ట్ అయితే ఉపయోగిస్తామో అదే కాన్సెప్ట్ ఉపయోగించి ఈ రేషియోస్ లో ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మీకు 3/4, నెక్స్ట్ 4/5. ఈ రెండిట్లో ఏది పెద్ద భిన్నము ఏది చిన్న భిన్నము అని అనుకోండి, మనం ఏం చేస్తాం ఇట్లా దీన్ని దీంతో ఇంటూ చేస్తే 5 3s are 15, దీన్ని దీంతో ఎండించేయండి 4 4s are 16. అంటే ఇది స్మాలెస్ట్ 15, ఇది స్మాలెస్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనం లెస్ దాన్ పెడతాం. అంటే 3/4 ఈజ్ లెస్ దాన్ 4/5. ఇదే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మనం 6/11 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు 8/9 అని రాయొచ్చు. 9 6 are 54, 11 8s are 88. అంటే దీన్ని బట్టి ఏది పెద్దది ఇది పెద్దది ఇట్లా రాస్తాం. కానీ దాన్ని తిప్పి రాయిచ్చాడు కదా ఫోర్త్ ఆప్షన్ లో, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 26th one. If a plus b is to b plus c is to c plus a equal to 2:3:5 and a plus b plus c equal to 20, then the value of c. అంటే డైరెక్ట్ గా ఇట్లా రేషియోస్ తీసుకుని వీటిని యాడ్ చేసాం అనుకోండి, ఏలు 2 వస్తాయి. అంటే a ప్లస్ బిని b ప్లస్ సిని c ప్లస్ ఏని యాడ్ చేస్తే అన్ని 2 2 వస్తాయి. ఏలు 2 వస్తాయి, bలు 2 వస్తాయి, cలు 2 వస్తాయి. కాబట్టి ఇలా రాయొచ్చు కదా వీటన్నిటిని యాడ్ చేస్తే. అప్పుడు వీటిని యాడ్ చేస్తే 2 3 5 5 5 10 అవుతుంది. అప్పుడు మనకి a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత అవుతుందంటే ఈ 2ని 10 లో కట్ చేస్తే 5 టైమ్స్ అంటే 5 అవుతుంది. కానీ వాడిచ్చిన దాని ప్రకారం a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఎంత 20, అంటే ఇక్కడ 5 యూనిట్స్ 20కి ఈక్వల్ అనమాట. అంటే 5 ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 20 వస్తుంది 4, అంటే ఒక్కొక్క యూనిట్ విలువ ఎంత అనమాట 4. ఇప్పుడు ఏం అడిగాడు వాల్యూ ఆఫ్ సి. ఇక్కడ మనకి సి వాల్యూ అడిగాడు. మనకి a ప్లస్ b ప్లస్ సి వాల్యూ ఏమో 20. మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్క దాని వాల్యూ చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఒక్కొక్క యూనిట్ 4 యూనిట్స్ కి సమానం, 4 కి సమానం కదా. ఏ వాల్యూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a ప్లస్ b వాల్యూ ఎంత అంటే 2 కదా. అంటే 2 4 గా ఎంత అవుతుంది 8 అవుతుంది. ఒక యూనిట్ 4 కి సమానం అని చెప్పుకున్నాం కదా, కాబట్టి 8 అవుతుంది. అదే b ప్లస్ c వాల్యూ 3 4 గా 12 అవుతుంది. c ప్లస్ a వాల్యూ 5 4 గా 20 అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఈ a ప్లస్ b ప్లేస్ లో ఎంత రాయొచ్చు 8 రాయొచ్చు. 8 ప్లస్ c ఈక్వల్ టు 20 అనమాట. ఇప్పుడు 8 ని RH లో తీసుకెళ్ళామనుకోండి -8 అవుతుంది కదా, 20 - 8 అంటే c ఈక్వల్ టు 20 లోంచి 8 మైనస్ చేస్తే 12 అవుతుంది కదా. కాబట్టి ఇది కావాల్సిన ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఆ 12 ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, మనం రేషియో అండ్ ప్రపోర్షన్ లో పార్ట్ 1 లో భాగంగా ఈరోజు మనం ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నింటినీ డిస్కస్ చేసాం. అలాగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 26 క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్స్, ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. కాబట్టి ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఫ్యూచర్లో మరికొన్ని డీప్గా ఉండే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. అంటే అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్ చేసుకుని మనం ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, అలాగే వేజెస్ అంటే వేతనాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇట్లా ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.